హాయ్ డాక్టర్. హాయ్. ఈరోజు మన పేషెంట్స్ అడిగే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తారా? డెఫినెట్గా. గుండెపోటు వస్తే ఛాతీ నొప్పి మాత్రమే ఉంటుందా? లేదు, అదొక పెద్ద అపోహ. ప్రత్యేకంగా మహిళల్లో లేదు, మధుమేహ వ్యాధి ఉండేవాళ్ళు అంటే డయాబెటిక్ పేషెంట్స్లో, కొంతమంది వృద్ధుల్లో డెఫినెట్గా గుండె నొప్పి అనేది ఉండకపోవచ్చు. వాళ్ళకి చెమటలు పట్టడం, లేదు వికారంగా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, లేదు అంటే ఆయాసంతో మాత్రమే మన దగ్గరికి వస్తారు. సన్నగా ఉన్న వారికి గుండెపోటు రాదా? ఇది కూడా ఇంకొక అపోహ. గుండెపోటుకి సన్నదనం లేకపోతే ఊబకాయం ఉండడం అనేది సంబంధమే లేదు. సో మనకి షుగరు లేకపోతే జన్యుపరమైన హార్ట్ అటాక్ రిస్క్ ఆర్ లైపోప్రోటీన్ లిటిలే లెవెల్స్ ఎక్కువ ఉండడం, లేదు బీపీ ఆర్ కొలెస్ట్రాల్ సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు గుండెపోటు అనేది తప్పనిసరిగా వస్తుంది. రోజు నడిచే వారికి గుండెపోటు రాదా? ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్న. డెఫినెట్గా ఎక్సర్సైజ్ అనేది గుండెపోటుని కొంచెం డిలే చేస్తుంది, బట్ ఖచ్చితంగా రాదు అని అయితే చెప్పలేము. ఎందుకంటే మనం తీసుకునే పని ఒత్తిడి, ధూమపానం, లేదు మనకుండే జన్యుపరమైన రిస్క్ ఆర్ మనకుండే అసోసియేటెడ్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, లేదు కొలెస్ట్రాల్, బీపీ, వీటి వల్ల మనకి హార్ట్ అటాక్ అయితే రావచ్చు. బట్ డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం వ్యాధిని పోస్ట్పోన్ చేయగలుగుతాం. యువకులు ఎక్కువ మంది గుండెపోటు రావడం చూస్తున్నాం. ఎందుకు యువకుల్లో ఈ మధ్య గుండెపోటు రావడం పెరుగుతుంది? ఈ మధ్య కాలంలో 20 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉండే వాళ్ళు అధికంగా గుండెపోటుతో మరణిస్తున్నారు, లేదు బాధపడుతున్నారు. దీనికి ముఖ్యమైన కారణం పని ఒత్తిడి, ధూమపానం, మద్యం సేవించడం. ఇది కాకుండా ప్రిమెచ్యూర్గా డయాబెటీస్, ప్రిమెచ్యూర్గా హైపర్ టెన్షన్ అండ్ కొలెస్ట్రాల్ వ్యాధులు ముఖ్య కారణాలు. గుండెపోటు వచ్చాక ట్రీట్మెంట్ తీసుకున్నాక సాధారణ జీవితం గడపగలమా? డెఫినెట్గా గుండెపోటు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో సాధారణమైన జీవితం ప్రిడామినెంట్గా గడుపుతారు. గుండెపోటు వచ్చి ఆలస్యంగా హాస్పిటల్కి చేరిన వాళ్ళు కొంచెం దీర్ఘకాలికంగా వ్యాధులతో సఫర్ అవుతారు. అంటే హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తే, ఒకవేళ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళకముందే గుండెపోటుని మనం ట్రీట్మెంట్ చేస్తే వితిన్ 1 month నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రొవైడెడ్ వాళ్ళు మందులు సరిగ్గా వేసుకోవడం, డాక్టర్ విజిట్స్ రెగ్యులర్గా ఉండడం, బ్లడ్ టెస్ట్ పీరియాడిక్గా చెక్ చేసుకుంటే డెఫినెట్గా దే విల్ లీడ్ ఏ నార్మల్ లైఫ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.